యెమెన్లో కేరళ నర్స్ నిమిషప్రియ మరణశిక్షపై సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పిందేంటి? బ్లడ్ మనీపై బాధిత కుటుంబం, హౌతీ యంత్రాంగం ఏమంటోంది? మరణశిక్షను ఆపేందుకు కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేంటి? కేరళకు చెందిన నర్సు నిమిషప్రియకు యెమెన్లో పడిన మరణశిక్ష అమలుకు ఇంకా 2 రోజుల సమయమే ఉంది. ఆ శిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేవీ లేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. యెమెన్లో ఉరిశిక్ష విధించబడ్డ నిమిషప్రియను రక్షించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని, ఉరిశిక్షను వాయిదా లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్కు లేఖ రాశామని అటార్నీ జనరల్ తెలిపారు. యెమెన్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు, దాన్ని దౌత్యపరంగా గుర్తించలేదన్నారు. బ్లడ్ మనీ కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమే అని పేర్కొన్నారు. అయితే ప్రియకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని భారత అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. హూతీల పాలనలో ఉన్న యెమెన్ చట్టాల ప్రకారం నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో నిమిష కుటుంబం బాధిత కుటుంబంతో సంప్రదింపులు కొనసాగిస్తోందని ది సేవ్ నిమిషప్రియ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ధనాన్ని సేకరించింది. అయితే ఈ విషయంపై చర్చించేందుకు ఆ కుటుంబం, హూతీ యంత్రాంగం నిరాకరిస్తోంది. ఈ వ్యవహారం తమ గౌరవానికి సంబంధించినదిగా వారు చెబుతున్నారు. ఆ మొత్తం పెరిగితే వారి అభిప్రాయం మారుతుందో లేదో తెలియదు. ఇప్పటికైతే ఆ చర్చలు నిలిచిపోయాయని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టులో వెల్లడించారు. ఈ ఘటన చోటు చేసుకున్న విధానం ఆందోళనకరమని న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా అన్నారు. ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. జూలై 16వ తేదీన నిమిషకు మరణశిక్షను అమలు చేయనుండటంతో ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు నిమిషప్రియ ప్రాణాలను కాపాడాలని కేరళ సీఎం పినరయ్ విజయన్ ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను విడిపించాలని కోరారు. ఆ లేఖను ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు పంపించారు.